హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో చాలా రోజులు అయ్యింది కదా ఈ మాట విని. ఇవాళ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఇప్పుడు ఉప్పల్ అల్ట్రా వైలెట్ స్పేస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ ఇది ఉప్పల్ టు ఎల్బీ నగర్ ఈ రోడ్లో ఉంటుంది అనమాట. అండ్ నన్ను అయితే ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఇవాళ ఒక లాంచ్ అయితే ఉంది. నేను కూడా ఎప్పటి నుండో ఈవీ సైడ్ బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను కదా, సో వై నాట్ అని చెప్పి ఇంక నేను కూడా వచ్చాను. అండ్ ఇప్పుడు లాంచ్ లో ఉన్నాను. చూడండి ఈ పిక్చర్స్ ఇదంతా కూడా, కొంచెం గ్రాఫిక్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇదే కొంచెం పెద్దది అనుకుంటే షోరూమ్, ఇంకా పెద్ద షోరూమ్స్ ఉన్నాయి బెంగళూరు అటు సైడ్. సో ఆ షోరూమ్స్ లో ఎలా ఉంటుంది అనేది ఊహించుకుంటేనే ఇంకా నెక్స్ట్ లెవెల్. వెహికల్ ఆల్మోస్ట్ వచ్చేసింది, బయట ఉంది. మనం వెళ్ళి అన్బాక్సింగ్ అదంతా కూడా చేద్దాము. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకో కొన్ని బ్లాగ్స్ అయితే వస్తాయి. F77 2 వేరియంట్స్ ఉన్నాయి కదా, అది కూడా టెస్ట్ డ్రైవ్ చేస్తాను. ఆ బ్లాగ్స్ కూడా పెడతాను, అది కూడా చూడండి. అండ్ ఫస్ట్ అయితే అర్జెంట్గా లైక్ కొట్టి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో ఓకే, లారీ అయితే వచ్చేసింది. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడము, ఇలా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా. సో ఒకసారి మనం ఎలా అన్బాక్స్ చేస్తారు, ఎలా వస్తుంది కిందకి అనేది మొత్తం చూద్దాము. ఓకే, వంశీ బ్రో కట్ చేస్తున్నారు. వంశీ బ్రో మీదే కొత్తది. అల్ట్రా వైలెట్ స్పేస్ స్టేషన్ ఉప్పల్ రోడ్ అని రాసింది కదా. సో 1 month అవుతుంది, కానీ తేజ అన్న బాగా చేయించారు. షోరూమ్ అయితే చాలా బాగుంది. జస్ట్ మీకు ఇంకొక 5 minutes ఎలాగో అన్బాక్స్ చేస్తాం అనుకోండి, కానీ జస్ట్ స్నీక్ పీక్ చూపిస్తాను. జస్ట్ ఇలా పైకి లిఫ్ట్ చేసి ఫస్ట్ టైం కదా కొత్త బైక్ వచ్చింది షోరూమ్కి అని చెప్పి, సో వీళ్ళు సెలబ్రేట్ చేయడానికి మంచిగా బెలూన్స్ అవి ఊది అండ్ పాపర్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారనమాట సెలబ్రేషన్కి. అండ్ నేను నా కల్లారా ఆల్మోస్ట్ చూసేసాను, అంటే హాఫ్ వరకు చూసాను. బైక్ చాలా బాగుంది, అసలు చాలా బ్రైట్గా ఉంది బైక్ అయితే. తీసారా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, okay, so new bike has been launched. చూస్తున్నారు కదా మీకు ఈ ప్యానెల్ ఇదంతా కూడా
ఈ టాప్ ప్యానల్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాటరీ పార్ట్ అనమాట. ఇది మనకి కెమెరా ఒకటి యాడ్ అవుతుంది, డాష్ క్యామ్ ఫ్రంట్ ఒకటి ఉంటుంది అండ్ బ్యాక్ కూడా డాష్ క్యామ్ అనేది ఒకటి ఫిట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకొకటి లివర్ గార్డ్ అని చెప్పి యాడ్ అవుతుంది అనమాట. మనకి నార్మల్ గా డ్యూకి వాటికి యాక్సరీస్ ఎలా వస్తుందో సేమ్ అలాగే యాడ్ అవుతుంది. హైర్ ఎండ్ కాబట్టి ఇది 10.3 kWh అనమాట. అంటే మనకి 323 kilometers ఈజీగా రేంజ్ ఉంటుంది. ఐడిసి అంటే ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ అనమాట. సేమ్ F77 లాగే దీనికి కూడా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. 7.11 kWh అండ్ 10.3 kWh. 7.11 kWh ఏంటంటే మనకి 211 kilometers అయితే రేంజ్ వస్తుంది. అండ్ 10.3 kWh ఏంటంటే మనకి 323 kilometers రేంజ్ వరకు అయితే వస్తుంది. మొత్తం ముందు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దగ్గరికి వచ్చేస్తే కనుక ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇండియన్ మేడ్, ఇండియన్ ఫ్లాగ్ సింబల్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ పక్కన ఈ మెనూ కానీ ఈ బటన్స్ కానీ ఇదంతా కూడా సేమ్ F77కి ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయి. ఇంకొకటి మీకు F77కి దీనికి సిమిలర్గా ఉన్నాయి ఏంటనేది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ హెడ్ లైట్ సేమ్ సిమిలర్ అనమాట దానికి దీనికి కూడా. ఇది ఎలా ఉంటుంది అంటే యూవీలా ఉంటుంది అనమాట. ఇది యూ, ఇది వి యాక్చువల్గా. అల్ట్రా వైలెట్ అనే ఇది మాత్రం వీళ్ళు షోకేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మెయిన్ చూసారు కదా ఈ సింబల్ యూవీది. టైల్ లైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సేమే, పెద్దగా ఏం మార్చలేదు. అండ్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు. 17-inch అలాయ్ కూడా ఉన్నాయి టైర్స్, వీల్. సో మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బైక్ అనమాట. సో దిస్ ఈస్ X47 అల్ట్రా వైలెట్. సో క్రాష్ గార్డ్ చూసారు కదా ఇక్కడ వస్తుంది అండ్ మడ్ గార్డ్ బ్యాక్ సైడ్. సో ఆన్ చేసిన వెంటనే X47 అని వచ్చి బలాస్టిక్ అని చెప్పి వస్తుంది. అండ్ పక్కన ABS అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా చూపిస్తుంది. సో లుక్ ఎట్ ద ఇంటర్ఫేస్. చూస్తున్నారు కదా రేంజ్ అయితే ఇప్పుడు 60 kilometers అని చూపిస్తుంది. ఛార్జ్ తక్కువ ఉంది యాక్చువల్గా, లేట్ అయింది. అండ్ 524 అండ్ ఓడో అయితే జస్ట్ 0.5 kilometer జస్ట్ కింద నుండి పైకి అయితే ఎక్కిచ్చారు జస్ట్ అంతే. యాక్చువల్గా మనకి F77 కన్నా కంపేర్ చేసుకుంటే ఇంకొక 30+ న్యూ ఫీచర్స్ అయితే యాడ్ ఆన్ అయ్యాయి. 0 to 60 జస్ట్ 2.7 seconds లో అయితే రీచ్ అయిపోతుంది. అండ్ 0 to 100 జస్ట్ 8.1 seconds లో అయితే రీచ్ అవుతుంది. పవర్ వచ్చేసి 40 horsepower, 30 kilowatts వస్తుంది. 610 Nm వీల్ టార్క్ వచ్చేసి. ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ డైరెక్ట్ మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవడమే. ఇది మొత్తం అంతా ఒక ఫ్రేమ్, ఇది ఒక్కటే అల్యూమినియం ఫ్రేమ్. ఇది చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది. మెయిన్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ లో రాడార్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు వచ్చే ఈ బైక్స్ అన్నిటిలో కూడా పక్కా రాడార్ అయితే ఉన్నట్టు చూసుకుంటున్నారు. రాడార్ అండ్ ADAS ఫీచర్స్. ఇప్పుడు ఏం లేదు, మనకి బైక్ వెనకాల నుండి సడన్ గా ఎవరైనా ఫాస్ట్గా వస్తే కనుక మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ పక్కన హజార్డ్ లైట్స్ అంటారు కదా, సేమ్ మనం ఇప్పుడు కార్లో వెళ్తే ఎలా ఉంటాయో రాడార్ సిస్టమ్. అంటే ఎవరైనా సైడ్ నుండి వెళ్తున్నప్పుడు మనకి సైడ్ మిర్రర్స్ లో మనకి నోటిఫికేషన్స్ అనేది కనపడతాయి. X47 క్రాస్ ఓవర్ అంటే మెయిన్ అడ్వెంచర్ ప్లస్ నేక్డ్ అనమాట ఈ బైక్. సో అందుకనే క్రాస్ ఓవర్ అని పెట్టారు. ఒక నేవీ షిప్ నుండి తీసిన నేమ్ అనమాట X47 అనేది. సో దాని కోడ్ నేమ్ యాక్చువల్ గా. ఆన్ బోర్డ్ చార్జర్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇది సీట్ కింద అయితే ఉంటది. ఇదిగో సీట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి సో ఇక్కడ ఫిక్స్ అయ్యి ఉంటది అనమాట ఇది ఆన్ బోర్డ్ చార్జర్. ఓకే, ఫిక్స్ చేస్తే ఇంకా మనం డైరెక్ట్ ఇక్కడ చార్జ్ చేసుకోవడం. ఇంకా మనం ఏం చేయం అసలు. ఇది యాక్సరీ కింద వస్తుందా? ఓకే, ఆన్ బోర్డ్ చార్జర్ అనేది యాక్సరీ. పైన స్క్రీన్ ఒకటి వస్తుంది అనమాట. ప్రెసెంట్ ఇది లేదు, ఇది యాక్సరీస్ కింద మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. F77కి ఎలా ఉందో సేమ్ అలాగే నావిగేట్, ఈ ట్రిప్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా కామన్. ఇక్కడైతే మన బైక్ ఫీచర్స్ అన్ని చూపిస్తుంది. మై X47 ఉంది కదా, సో అందులో ఇది రెకాన్ వేరియంట్ అనమాట. ఇది హై ఎండ్ అంటే 10.3 kWh ఇది. సో అందుకే ఇలా చూపిస్తుంది. ఓడోమీటర్ అండ్ కలర్ ఇవన్నీ కూడా వెహికల్ సాఫ్ట్వేర్ ఇదంతా కూడా ఇక్కడ కనబడుతుంది కదా మీకు. వెహికల్ కీస్ అయితే చూపిస్తున్నాను. ఇదే అల్ట్రా వైలెట్ X47 కీస్. సో ఈ వ్లాగ్ అయితే మొత్తం చూసారు కదా, ఎలా ఉంది అనేది కొంచెం నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను పర్టికులర్గా రివ్యూస్ ఇలాంటివి ఇవ్వను కదా, సో ఇవాళ కొంచెం స్పెషల్గా ఉంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై బై, టేక్ కేర్.